సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళారు. అక్కడ తన మనవడి పుట్టెంటుకల కార్యక్రమంలో భాగంగా శ్రీవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చి ఆయన మీడియాతో మాట్లాడినటువంటి సందర్భం చూసాం. అక్కడ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రాబోయేటువంటి ప్రభుత్వంతో, ఆంధ్రప్రదేశ్లో ఏర్పడేటువంటి ప్రభుత్వంతో, ఆ ముఖ్యమంత్రితో భేటీ అవుతాను, మాట్లాడుకుంటాం, ఏ సమస్యలున్నా పరిష్కరించుకుంటాం. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ పాత్రను కూడా ఇవ్వాలనుకుంటున్నాం, మా సేవలు కూడా అందించాలనుకుంటున్నాం అంటూ అక్కడ కొన్ని భవనాలు కట్టడానికి కానీ, కళ్యాణ మండపానికి కానీ ఇంట్రెస్ట్గా ఉన్నామంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ముందుగా గతంలో కంటే భిన్నంగా రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు మనం చూడవచ్చు. వచ్చేటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా కూడా మేము కలిసి మాట్లాడతాం, నేను మరలా వస్తా, దేవస్థానానికి సంబంధించిన అంశమే కానీ మిగతా ఇష్యూస్ కానీ సంబంధించి కానీ మేము సామరస్యంగా ముందుకు వెళ్తాం అనేటువంటి ఒక వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడొచ్చు అంటారు దాన్ని? అంటే అది తెలుగు ప్రజలకు మంచిది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కనుక రాజకీయాలను పక్కన పెట్టి తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి పాటుపడితే తెలుగు ప్రజలకు చాలా మంచిది. రాష్ట్రాలుగా వేరుగా ఉన్నప్పటికీ కూడా 42 మంది లోక్సభ సభ్యులు ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఒక రాష్ట్రంగా ఉన్నప్పుడు ఒక బలమైనటువంటి శక్తిగా దక్షిణాది నుంచి తన గొంతును వినిపించడంలో ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకత ఉంది. కేంద్రంలో ప్రభుత్వాలను నిలబెట్టడంలో, పడగొట్టడంలో కూడా ఏపీ నిర్వహించినటువంటి పాత్ర చాలా గొప్ప పాత్ర. కానీ ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇక్కడ 17 మంది, అక్కడ 25 మంది అయిన తర్వాత మన గొంతు ఎలా ఉంది, మనం శత్రువులుగా పరిగణించుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆశించినటువంటి ప్రయోజనాలు అయితే మనం దక్కించుకోలేకపోతున్నాం. దక్షిణాది రాష్ట్రాలు అన్నిటి పరిస్థితి అలానే ఉంది. కాస్త కోస్త మెరుగ్గా తమిళనాడు లాంటి రాష్ట్రం ఏంటంటే 39 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి కాబట్టి ఒకటిగా ఆ గొంతు వినిపించడానికి స్కోప్ ఉంది. మిగతా అన్ని కర్ణాటక 28 సీట్లు, మహా అయితే ఆంధ్ర కంటే ఒక 3 సీట్లు ఎక్కువ, కేరళ 20 సీట్ల లోపే ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఒక బలమైనటువంటి వాణి వినిపించాలంటే తెలుగు రాష్ట్రాల ఐక్యత అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం, ముఖ్యమైనటువంటి సందర్భం. రేవంత్ రెడ్డి గారు ఈ పదవి చేపట్టిన తర్వాత, ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత చాలా సందర్భాల్లో సమయోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. రాజకీయాల కంటే కూడా కార్యదక్షత, కార్యనిర్వహణ అనేటువంటి అంశాలపైన ఫోకస్ పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో వచ్చినప్పుడు ఆయన రిసీవ్ చేసుకున్నటువంటి విధానం, ఎన్నికల్లో బీజేపీతో ఆయన ఢీ కొట్టేటప్పుడు మాట్లాడినటువంటి విధానం, రెండింటి మధ్య కూడా తేడా ఉండి తీరాల్సిందే కాబట్టి అది చూపించారు. ఆ విషయంలో కొంత విజ్ఞత ప్రదర్శించారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వం ఏది రావాలనేది ప్రజల నిర్ణయం. సో అది రేవంత్ రెడ్డి గారు డిసైడ్ చేసేది కాదు, లేదా ఆయనకి ఇష్టమైనటువంటి ఛాయిస్ తీసుకోవడానికి ఆస్కారం లేదు. అందుకనే ఇద్దరూ కలిసి ముందుకు వెళితే చాలా సమస్యలకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు చాలా వాటికి పరిష్కారాలు చర్చించుకోవాల్సినటువంటి సందర్భం ఇది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు పూర్తవుతుంది. ఇప్పుడు రాజధాని విషయంలో జూన్ 2వ తారీఖు వరకు పెట్టినటువంటి డెడ్లైన్ ముగుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే షెడ్యూల్ 9, షెడ్యూల్ 10కి సంబంధించినటువంటి ఆస్తుల పంపకాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఒక కన్క్లూజన్ తీసుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. రెండు రాష్ట్రాల మధ్య పంపకాలు జరగాల్సినటువంటి వ్యవహారాలు చాలా ఉన్నాయి. గతంలో ఒక అవసరాన్ని బట్టి ఒక అడ్జస్ట్మెంట్తో ముందుకెళ్ళారు తప్పితే శాశ్వత పరిష్కారం రూపంలో ఇప్పుడు అది ఆయన ఆస్తి కాదు, ఈయన ఆస్తి కాదు, అది ప్రజల సొత్తు అది. సో అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ ప్రకారం ఒక జనాభా ప్రాతిపదికన ఒక రేషియో ఉండాలని విభజన చట్టం చాలా క్లియర్గా సూచించింది. చట్టపరమైనటువంటి అభ్యంతరాలు ఉంటే లీగల్గా కోర్టు ద్వారా వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. అసలు ఆ సమస్య కూడా రాకుండా రెండు రాష్ట్రాలే పరిష్కరించుకోవడం మంచిది అనేటువంటి సూచన విభజన చట్టం చేసింది. అలానే ఒకవేళ ఏదైనా సమస్యలు వస్తే ఆర్బిట్రేటర్గా మధ్యలో కేంద్ర ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేసుకోవచ్చు అనేటువంటి మాట చెప్పింది. సో ఇక్కడ ఈ సమస్యలు పరిష్కరించాలనేటువంటి స్పృహ ఉన్నప్పుడు సమస్యలు ఈజీగా పరిష్కారం చేయడానికి స్కోప్ ఏర్పడుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరిగినటువంటి ఒక పరిణామం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఆ ఏపీ భవన్ అని ఢిల్లీలో దానికి సంబంధించి చాలా రోజులుగా ఒక జంజాటం నడుస్తూ ఉంది రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య. ఇప్పుడు దానికి ఒక కన్క్లూజన్ ఇచ్చేటువంటి ప్రయత్నం ఆయన చేశారు మొన్న ఢిల్లీ టూర్ సందర్భంలో. ఇప్పుడు అలానే ఆంధ్రప్రదేశ్ పర్యటనకి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన తన రియాక్షన్ చెప్పారు. అయితే గత ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళింది అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో వెళ్ళినటువంటి మంత్రులు ఉన్నారు, కానీ కేసీఆర్ గారు కూడా ఒక సందర్భంలో వెళ్ళినట్టు ఉన్నారు. కానీ ఒక పోటీ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేశారు. మీకు తిరుమల ఉంటే మాకు యాదాద్రి ఉంది, దేవుళ్ళ దగ్గర పోటీ ఏముంది? ఇప్పుడు
వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అనేటువంటి మాట చెప్తే జాతీయ స్థాయిలో అయోధ్య కట్టక ముందర వరకు ఇది మోస్ట్ ప్రాస్పరస్ టెంపుల్, అత్యంత సౌభాగ్యవంతమైనటువంటి ఆలయం ఇది. ప్రపంచ యాత్రికులు అందరూ కూడా వచ్చి తిరుమల దేవస్థానాన్ని దర్శిస్తున్నటువంటి ప్లేస్. కానీ దీనికి పోటీగా యాదాద్రిని తీసుకొస్తున్నాం అనేటువంటి మాటే అది ముందు చూపు లేనటువంటి మాట. మా ఆలయాలను మేము అభివృద్ధి చేస్తాం అనేటువంటి వాదనని చేస్తే అది వేరు. అలానే వేములవాడకి 100 కోట్లు, భద్రాద్రి రాముడికి 100 కోట్లు. వాస్తవానికి భద్రాద్రి రాముడికి తెలంగాణ ప్రజల కంటే ఆంధ్ర ప్రజలు ఎక్కువ పూజలు చేసినటువంటి ఇది ఉంది. ప్రతి సాహిత్యం దగ్గర నుంచి అన్ని సినిమాల్లో దాకా భద్రాద్రి రాముడి మీదే బోల్డ్ అనే పాటలు ఉండేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ చీలిక అనేది మనం ఇప్పుడు తీసుకురాలేం కదా. 2 రాష్ట్రాలు కలిసి పనిచేస్తే అసలు ఈ సమస్య ఉండేది కాదు. అక్కడ ఒక పోటీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం దేవుళ్ళ విషయంలో కూడా ఆ రోజు జరిగింది. ఇప్పుడు ఆయన చాలా మంచి నిర్ణయం తీసుకున్నట్టుగా చూడాలి. ఎందుకంటే మనం ఇప్పుడు శ్రీశైలం టెంపుల్కి వెళ్తే కూడా తెలంగాణ నుంచి చాలామంది, అసలు తెలంగాణ గురించి అని మాట్లాడొద్దు, మనం షిరిడీకి వెళ్తే ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు? తెలంగాణ అనుకుంటామా మనం? అది మహారాష్ట్రలో ఉన్నటువంటి ఆలయం. అది తెలంగాణనా, ఆంధ్రానా, రాయలసీమనా, ఎక్కడి నుంచి చాలామంది తెలుగు వాళ్ళు అక్కడ ఎన్నో సేవా ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దేవుడి దగ్గర ఈ ప్రాంత ఈ వైషమ్యాలను తీసుకురావడం అనేది మంచి నిర్ణయం కాదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రతిపాదన చేశారు. ఆయన ప్రతిపాదనని ఖచ్చితంగా ఆమోదించడానికి అవకాశం ఉండొచ్చు. తిరుమల కొండపైన ఇప్పుడు టీటీడీ బోర్డు ఏర్పాట్లో కూడా అటు తమిళనాడు నుంచి ప్రాతినిధ్యం ఇస్తారు, కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం ఇస్తారు, తెలుగు రాష్ట్రం నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం. 2 రాష్ట్రాలు అయిన తర్వాత తెలంగాణకు కూడా అందులో ప్రాతినిధ్యం కల్పించారు గత ప్రభుత్వం, అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్న సమయంలో ఆ నిర్ణయం జరిగింది. కాబట్టి తెలంగాణ నుంచి కూడా ఒకరిని నామినేట్ చేసేటువంటి పరిస్థితి ఉంది, ఇప్పటికీ ఆచరిస్తున్నాం మనం. సో తెలంగాణ ప్రభుత్వం వచ్చి మేము అక్కడ ఒక సత్రాన్ని కడతాము, ఒక విడిది కేంద్రాన్ని కడతాము, కళ్యాణ మండపాన్ని కడతాము అంటే ఖచ్చితంగా దాన్ని స్వాగతించాల్సినటువంటి అంశమే అవుతుంది. కాబట్టి ఎవరు అధికారంలోకి వచ్చినా దాన్ని స్వాగతిస్తారు, దానివల్ల సౌకర్యం కూడా పెరుగుతుంది. తెలంగాణ ప్రజలు కూడా మా ఆలయం అనేటువంటి అభిమానంతో వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఆంధ్ర టెంపుల్ అనేది అక్కడ ఆంధ్ర తెలంగాణ ఎక్కడ ఉంటుంది అక్కడ. కాబట్టి మంచి ప్రతిపాదనే చేశారు. బహుశా అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ కోణంలో ఇది ఏమన్నా మలుపు తీసుకుంటుందా లేదా చర్చలు జరగాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు, కేసీఆర్ కూర్చున్నారు, కానీ వరలో ఒకరు కత్తులు గుద్దూసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. అమరావతి నిర్మాణానికి కూడా కేసీఆర్ని ప్రత్యేకంగా ఆహ్వానించారు, ఈయన వెళ్ళారు. ఆయన మళ్ళీ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మీద ఆయనను వేసినటువంటి నిందలు ఇవన్నీ చూసాం మనం. సహకారం కంటే కూడా ఏదో నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టుగా ఆ రోజు పరిస్థితి నడిచింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ఇంతకంటే ఎక్కువ సుహృద్భావ వాతావరణం, ఆయన ఇంటికి వెళ్ళి భోజనం చేశారు, ఈయన ఇంటికి వచ్చి ఆయన భోజనం చేశారు. అలానే ఈయన నాకు ఇమ్మీడియట్గా అన్కండిషనల్గా సెక్రటేరియట్ భవనాలు కావాలంటే ఆయన కూడా లీగాలిటీస్ ఏవి ఆలోచించకుండా విభజన చట్టాన్ని కూడా పక్కన పెట్టి ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేశారు. అందుకని ఈరోజు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణలో ఒక భవనం అంటూ లేకుండా, హైదరాబాద్లో ముఖ్యంగా ఒక భవనం అంటూ లేకుండా పోయింది. అన్ని భవనాలు ఇచ్చేశారు. కాబట్టి ఒకటే ఆ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఉంది, రేపు 2వ తారీఖుతో గడువు ముగిస్తే అది కూడా మాకు ఇచ్చేయండి అనేటువంటి ప్రతిపాదన తెలంగాణ నుంచి వెళ్ళేటువంటి అవకాశం ఉందని అంటున్నారు. కాబట్టి చాలా అంశాలు ఉన్నాయి ఇందులో. మాట్లాడుకుంటే సుహృద్భావ వాతావరణం మధ్య చర్చలు జరిగితే అవన్నిటికీ కూడా ఒక పరిష్కారం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాలు కూడా సోదరభావంతో ముందుకెళితే తెలుగు ప్రజలకు ఎక్కువ మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయేటువంటి ప్రభుత్వం ఎవరనే దాన్ని బట్టి ఇది కూడా ఆధారపడి ఉంటుంది. దీంట్లో ఇంకొక చర్చ కూడా వినిపిస్తుంది సార్ సోషల్ మీడియాలో. అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్య, నాకు పక్క రాష్ట్రాల్లో అందరు ముఖ్యమంత్రులు ఫోన్ చేశారు కానీ జగన్ మాత్రం ఫోన్ చేయలేదు, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని చెప్పారు ఆయన. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ముఖ్యమంత్రితో కలిసి భేటీ అయ్యి మాట్లాడతానని అంటే, సో అంటే కూటమి వస్తుంది అనేటువంటి అంచనాలు ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే చంద్రబాబుకి ఆయన సత్సంబంధాలు బాగానే ఉన్నాయి కాబట్టి ఈ ఇద్దరు కూడా మూవ్ అయ్యి మాట్లాడుకునేటువంటి సందర్భం ఉంటుంది. సో ఆ విషయంతోనే ఇట్లా మాట్లాడారనేటువంటి కొంత చర్చ కొనసాగుతుంది. అంటే కావచ్చు. ఇప్పుడు కేటీఆర్ గారు ట్వీట్ చేశారు కదా, మా అంచనా ప్రకారం జగనే వస్తారని చెప్పి. కాబట్టి వాళ్ళకి జగన్ వస్తే బాగుండేది అనేటువంటి వాళ్ళు, ఒకవేళ కేసీఆర్ ఇక్కడ వచ్చి ఉంటే జగన్ కూడా అక్కడ బాగుండేదేమో, వాళ్ళ మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉండి ఉండొచ్చు. అయితే రేవంత్ రెడ్డి గారికి ఒక క్లారిటీ ఉంది. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీని తిడుతున్నారు ఆయన. ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ వచ్చినప్పుడు ఆయన చాలా పద్ధతిగా రియాక్ట్ అయ్యారు. ఆ వాతావరణం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు లేదు కదా. కేసీఆర్ గారు కనీసం ప్రధానమంత్రిని ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించేందుకు కూడా ఎవరు వెళ్ళాలి. గవర్నర్ ఉన్నటువంటి మీటింగ్ని అందరూ బాయ్కాట్ చేశారు, మినిస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ బాయ్కాట్ చేశారు. సో అలాంటి కక్షపూరితమైనటువంటి వాతావరణం ప్రజలకు క్షేమకరం కాదు. ఇప్పుడు వాళ్ళు వ్యక్తిగతంగా ఏం కాదు కదా, వాళ్ళు వీళ్ళు కొట్టుకునేది ఏదైనా కానీ అభివృద్ధి కోసమో లేదా ప్రజా సంక్షేమం కోసమో, రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధుల కోసమో, రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి ప్రాజెక్టుల కోసం వీళ్ళు కొట్లాడుతున్నాం అన్నప్పుడు వ్యక్తిగతంగా ఎందుకు నొసటితో వెక్కిరించుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. అది
ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు విషెస్ చెప్పలేదంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే రేవంత్ రెడ్డి గారు కూడా విషెస్ చెప్పకపోతే అప్పుడు వేరేగా ఉంటుంది లెక్క. ఈయన విషెస్ చెప్తే అప్పుడు ఈయన ఒకేటే కాదు, ఇద్దరు వేరు అని ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆయన చెప్పలేదనుకో అది ఆయన విజ్ఞత, చెప్పారనుకో ఇది ఈయన విజ్ఞత అవుతుంది. చంద్రబాబు నాయుడు వస్తారు అనేటువంటి అంచనాలు 100 సర్వేలు 100 రకాలుగా చెప్తున్నాయి. ఏ సర్వే మ్యాచ్ అవ్వట్లేదు. కొంతమంది లెక్కలేంటి, కూటమికి చూస్తే కనుక 100 నుంచి 120 సీట్లు కూటమికి అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా చెప్పేవాళ్ళు ఏం చెప్తున్నారు, ఏకంగా 140 నుంచి 160 వస్తున్నాయని చెప్తున్నారు. కాబట్టి ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. బట్ ప్రజా తీర్పు అక్కడ నిక్షిప్తమైంది. ప్రజా తీర్పును బట్టి నిర్ణయాలు జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా, చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత అనేది ఉంటే జాతీయ స్థాయిలో మన అవసరాల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక ఉదాహరణ, ఎన్ని రకాల విమర్శలు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని రకాల వైరుధ్య భావాలు ఉన్నప్పటికీ కూడా విశాఖ ఉక్కు విషయంలో మేము పాజిటివ్గా ఉన్నామని ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ అనౌన్స్ చేసినప్పుడు, ప్రైవేటీకరణను మేము వ్యతిరేకిస్తున్నామని ప్రజలు కూడా హర్షించారు. ఎందుకంటే ఆ ఉక్కు ఫ్యాక్టరీ కోసం 33 మంది ప్రాణాలు కోల్పోతే అందులో ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు ఉన్నారు, నిజామాబాద్ జిల్లా వాళ్ళు ఉన్నారు, వరంగల్ జిల్లా నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది ప్రజల మధ్య ఉంది. రాజకీయ అవసరాల కోసం దాన్ని తుంచేసినా కానీ అవసరం వచ్చినటువంటి సందర్భంలో మనం తెలుగు వాళ్ళం అనేటువంటి భావన ప్రజల్లో ఖచ్చితంగా వస్తుంది. కానీ రాజకీయ నాయకులు ఆ సఖ్యత ప్రదర్శించకపోవడం వల్ల వచ్చేటువంటి సమస్యలుగా వీటిని మనం చూడాల్సి ఉంటుంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గెలిస్తేనే నేను విషెస్ చెప్తాను, నేను కళ్యాణ మండపం కడతాను అనేటువంటి మాట కనుక రేవంత్ రెడ్డి గారు చెప్తే అది వేరేగా ఉండేది. ఆయన క్లియర్గా చెప్తున్నారు, రాష్ట్ర అవసరాల రీత్యా తెలంగాణ నుంచి వచ్చేటువంటి యాత్రికులు, అలానే దేశవ్యాప్తంగా వచ్చేటువంటి వాళ్ళు ఎవరి అవసరాలకైనా కానీ అక్కడ ఇప్పుడు వాళ్ళకి ఒక్కరికే ఎవరు, తెలంగాణకు ఒక రిజర్వేషన్ ఏమి ఉండదు అక్కడ. కాకపోతే అంటే ప్రయారిటీ ఉండదు. మనం వెళ్ళిన వెంటనే తెలంగాణకి సంబంధించినటువంటి కొందరు అధికారులను అక్కడ నియమించుకునేటువంటి నిర్మాణం జరిగితే అక్కడ అవకాశం ఉంటుంది. తెలంగాణ నుంచి వెళ్ళేటువంటి మొదటి ప్రయారిటీగా మన భవనంలో ఉంటే మనకి కూడా అనుకూలంగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో యాత్రికులు కూడా అక్కడే అకామిడేషన్ అడగొచ్చు, అక్కడి నుంచే సౌకర్యాలు ఏవైనా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి యాక్సెస్ పెరుగుతుంది. మనదే అనేటువంటి భావన పెరిగినప్పుడు ఎక్కువ మంది రావడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ గత ప్రభుత్వం ఆలోచన చేయాలి, మీరు అక్కడికి ఎందుకు వెళ్ళడం, ఇక్కడికి రండి, ఇక్కడే చేయండి, యాదాద్రిలోనే చేయండి. యాదాద్రి ఖచ్చితంగా వీళ్ళు కట్టక ముందర కూడా యాదగిరి గుట్టను దర్శించారు జనాలు, ఇప్పుడు దర్శిస్తున్నారు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం తలుచుకుంటే ఏ స్థాయిలో అభివృద్ధి చేయొచ్చు అని చెప్పడానికి యాదాద్రి గుడి ఒక నమూనా. అందుకనే తిరుపతి దేవస్థానంతో పోటీ పడుతూ అక్కడ ఆదాయం పెరిగింది. తిరుపతి దేవస్థానంతో పోటీ పడుతూ రష్ పెరిగింది, అంటే యాత్రికుల సంఖ్య పెరిగింది. కాబట్టి అలా అభివృద్ధి చేయాలనేటువంటి భావన ఉంటే అన్ని చోట్ల అభివృద్ధి చేయొచ్చు మనం. కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఉండేటువంటి ప్రత్యేకత ఎవరూ తీసేయలేరు. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని క్రైస్తవ ప్రార్థనా మందిరాలు ఉన్నప్పటికీ కూడా రోమ్కిను పోప్కి ఉండేటువంటి ప్రాధాన్యం ఎవరు తీయలేరు. అలానే హిందూ ఆలయాలకు సంబంధించినంత వరకు కలియుగ దైవం అనేటువంటి ముద్రతో తిరుపతి బాలాజీని బ్రిటిష్ వాళ్ళు కూడా ఏమీ చేయలేకపోయారు. కాబట్టి ఈ ప్రభుత్వాలు వీళ్ళు ఏదో మేము చేస్తే అక్కడ ప్రాధాన్యం తగ్గిపోద్ది, అక్కడ ఆదాయం తగ్గిపోద్ది అనుకోవడం అవివేకమే అవుతుంది. మీరు చూడండి, రాముడి ఆలయానికి సంబంధించి వస్తున్నటువంటి ఆదరణ కూడా 30 ఏళ్ల పోరాటం, 40 ఏళ్ల పోరాటం తర్వాత ఒక ఆలయం కట్టారు. కాబట్టి ఇప్పుడు ఉండొచ్చు, కానీ ఎల్లకాలం అలానే ఉంటుందని మనం చెప్పలేం. కానీ ఒక 1000 ఏళ్ల చరిత్రను తీసుకుని చూస్తే తిరుపతి ఆలయానికి సంబంధించినటువంటి ప్రాధాన్యత అలాగే కొనసాగుతుంది. కాబట్టి అది బహుశా ఆ క్షేత్ర మహత్యం కావచ్చు మనం వాళ్ళ భాషలో చెప్పాలంటే. కాబట్టి ఏదైనా కానీ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతిపాదనకి సానుకూలమైనటువంటి స్పందనే ఉండొచ్చు. కొత్త ప్రభుత్వం వస్తే కనుక 2 రాష్ట్రాల మధ్య మరింత సఖ్యత ఏర్పడితే 2 రాష్ట్రాలకి మంచిది. ఎందుకంటే ఈ సందర్భం 10 ఏళ్ళు విభజన చట్టం ముగుస్తున్నటువంటి సందర్భం కాబట్టి పరిష్కారం కావాల్సినటువంటి సమస్యలు ఇంకా అనేకం ఉన్నాయి. కాబట్టి ఒక సఖ్యతతో కూడినటువంటి వాతావరణం ఏ ప్రభుత్వం వచ్చినా కానీ కలిసికట్టుగా చేస్తే కనుక తెలుగు ప్రజలకు మేలు జరుగుతుందనేటువంటి భావన అయితే కనిపిస్తుంది. రైట్ సార్. సో మొత్తానికి అది ప్రస్తుతం తిరుమలకు వెళ్ళినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలతో రాబోయే రోజులలో 2 తెలుగు రాష్ట్రాలకు మధ్య కొంత సఖ్యత వాతావరణం నెలకొనేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఏపీలో ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా వారితో సత్సంబంధాలు నెరపేందుకు నేను సిద్ధంగా ఉన్నానటువంటి సంకేతాలు, పాజిటివ్ సంకేతాలు అనేది కొంత ప్రజలకు కానీ మిగతా వాళ్ళందరికీ కానీ శుభ సంకేతాలుగా కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.